అందరికీ నమస్కారం. మరి తెలుగుదేశం పార్టీ అంటే చరిత్ర. తెలుగుదేశం పార్టీ 1982లో పుడతమే ఆడపడుచులకు అండా తెలుగుదేశం జెండా అని చెప్పి సాటి చెప్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మరి ఆ రోజునే ఆడపడుచులకి ఆస్తిలో హక్కు అని చెప్పి కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారికి దక్కితే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి పార్టీని అన్ని రకాల అభివృద్ధి పదంలో నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారైనా, వారి అడుగుజాలలో నడుపుతున్న వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు కానీ, మరి మొన్న చారిత్రక మహానాడు జరిగింది. దాంట్లో మరి 33% రిజర్వేషన్లు మహిళలకి కల్పించారు. అంతేకాకుండా ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరిచి మొన్న ప్రధానమంత్రి మోడీ గారు బిల్లు పెడితే ఆ బిల్లుకి వ్యతిరేకంగా ఓటేసి ఆ బిల్లుని వీగిపోయేట్టు చేసిన దరిద్రమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీని ఈ భారతదేశంలోనే లేకుండా కూకటి వేళతో మహిళలంతా వెలిగించే అవకాశాన్ని మీరు తీసుకోవాలని చెప్పి మహిళా తల్లులకి నేను తెలియపరుస్తూ ఉన్నాను. అంతేకాకుండా మరి ఇప్పటికైనా మీ కూటమి పార్టీలతో మీరంతా కూడా పోటీ పడండి. మీరు చేసే అభివృద్ధిని చూసి పోటీ పడండి, సంక్షేమాన్ని చూసి పోటీ పడండి. మరి మహిళలకి ఏ రకంగా కూటమి ప్రభుత్వం అండగా నిలబడుతుంది, అదే రకంగా బడుగు బలహీన వర్గాలకు ఏ రకంగా అండగా నిలబడుతుంది అనేది చూసి నేర్చుకోండి. అంతేగాని ఈ గొడ్ల పార్టీ అన్నారని చెప్పి మీరు మా మీద లేనిపోని దుష్ప్రచారాలు పెట్టి దీని మీద మన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే నాకు చేస్తుంటే చాలా నవ్వు వచ్చింది. ఎందుకంటే ఖచ్చితంగా మీరు గొడ్డల పార్టీ అనే పెట్టుకునేదానికి అర్హులు. మీ పార్టీ కంటే కూడా ఆల్ఖైదా పార్టీ అది ఎలక్షన్లో పాల్గొదు, మీరు ఎలక్షన్లో పాల్గొంటారు, అంతే తేడా. నేను ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు కూడా నేను ఈ సందర్భంగా ఈ మహిళా తల్లుల సాక్షిగా నేను కోరేది ఏంటంటే, ఈ ఆల్ఖైదా పార్టీకి ధీటుగా అవినీతి అరాచకాలు సృష్టిస్తున్న ఈ గొడ్డల పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లో పాల్గొనడానికి అనర్హులు. అది నిజంగా వాళ్ళు పాల్గొంటే ఎవరైతే అంబేద్కర్ గారు మహానుభావులు రాజ్యాంగాన్ని రాసి నానా తిప్పలబడి వారి ఫ్యామిలీ అందరినీ కూడా కుటుంబం అంతా కూడా పోగొట్టుకుని రాజ్యాంగాన్ని మనకు అందించారో ఆ రాసిన రాజ్యాంగానికి ఇరువు లేకుండా చేసినట్టు అవుతుందని చెప్పి మరొకసారి ఎలక్షన్ కమిషన్ కోరుకుంటూ నేను ఈ పార్టీని వైఎస్ఆర్ పార్టీని రద్దు చేసి ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.